హే గైస్, నిన్న నాగమణి కంటని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నాగమణి కంట ఏవి చూసిన తర్వాత చాలా సింపతిగా అనిపించింది, అలాగే బాధ కూడా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోవడం, వాళ్ళ వైఫ్ తో డివోర్స్ అవ్వడం, సో ఇదంతా చూసిన తర్వాత. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అలాగే ఫస్ట్ డే 2 hours తర్వాత వెంటనే నామినేషన్ చేయడం. అండ్ వాళ్ళు కూడా సంథింగ్ ఒక పాయింట్ తో వాళ్ళు నామినేట్ అయితే చేయలేదు. వాళ్ళ రీజన్ నాకు తెలిసినంత వరకు, ఇతను మనకి ఎక్కువ తెలియదు, దీనికి కూడా కొంచెం తక్కువ ఫాలోవర్స్ ఉండడం జరిగింది. మిగతా వాళ్ళని నామినేట్ చేయడం ఎందుకు, ఇతరే నామినేట్ చేస్తే అయిపోద్ది కదా అన్న విజన్ తో వాళ్ళైతే నామినేట్ చేశారు. బట్ అది ఒక ఇష్యూ జరగడానికి రీజన్ అయింది. బట్ 2 hours కి నామినేట్ చేయడం, నాగమణి కంట బాగా ఫుల్ గా కొంచెం కోపంతో, బాధతో, తన సంథింగ్ ఏదో ఉన్నట్టుగా అయితే అనిపించింది. డైరెక్టర్ అనిల్ గారు అడిగారు నాగమణిని, నీ ఫేవరెట్ ఫ్యాన్ ఎవరు అని. బట్ అతను ఇచ్చిన ఆన్సర్ మాత్రం చాలా ట్విస్ట్ గానే ఉంది. ఎందుకంటే నాకు నేనే ఫ్యాన్ అని చెప్పాడు అక్కడ. సో గేమ్ లో కూడా సంథింగ్ విల్ బి హ్యాపెన్ అంటే కొంచెం అతను నామినేట్ అవ్వడం, అలాగే తన ఏబీలో కొంచెం మనకి సింపతిగా రావడం తనకి ప్లస్ పాయింట్ అవ్వచ్చు గేమ్ లో ఫర్దర్ గా అని అయితే అనిపిస్తుంది. సో చూడాలి మరి గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది అని. అలాగే ప్రతి సీజన్ కూడా మనం చూసినట్లయితే సింగిల్ గా అయితే లోపలికి పంపించడం జరిగింది. బట్ ఈ సీజన్ లో జోడీస్ కు పంపించారు. అండ్ జోడీస్ కు పంపించినప్పుడు కూడా కొన్ని టాస్క్ ఇవ్వడం, మీ బర్త్డేని సెలెక్ట్ చేసుకోవడం అని చెప్పడం జరిగింది. నాకు తెలిసినంత వరకు ఒక ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్స్ లో కూడా సేమ్ క్వాలిటీ ఉంటుండొచ్చు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ బిహేవియర్ బట్టి, వాళ్ళ క్యారెక్టర్ బట్టి, వాళ్ళ స్మార్ట్నెస్ బట్టి ఒక వీళ్ళని పేరప్ చేస్తే బాగుంటుంది అన్న ఒక విజన్ తో వాళ్ళు నార్మల్ గానే అక్కడ 3 కలర్స్ లో కూడా సేమ్ పెట్టే ఉండొచ్చు. మాక్సిమం అయితే అదే ఉండొచ్చు అని నా ఒపీనియన్. 3 స్పెషల్ రూమ్స్ ఉన్నాయి, డబుల్ బెడ్స్ ఉన్నాయి. సో గేమ్ ని బట్టి అలర్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో కూడా మనం చూసుకుంటే సోనియాకి అలాగే శేఖర్ గారికి ఇద్దరికి కూడా గొడవ జరిగింది. అంటే ఫుడ్ ని వేస్ట్ చేయొద్దు, ఫుడ్ తో గేమ్ ఆడొద్దు అని చెప్పి ఈ డిస్కషన్ మధ్య కొంచెం గొడవే జరిగింది అనమాట. శేఖర్ గారు మాత్రం నన్ను మనిషిని కాదంటావా అని చెప్పి ఇలాగ పెద్ద గొడవ అయితే జరిగింది. బట్ ఈ రోజు ఎపిసోడ్ లో అయితే చూద్దాం అది. అండ్ టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ కూడా చూసుకుంటే అందరూ కూడా వాళ్ళ ఎఫర్ట్స్ మాత్రం వాళ్ళు పెడుతున్నారు. 100% అయితే అనిపించింది. సో ఈ సీజన్ లో మాత్రం ది బెస్ట్ అయితే ఉండబోతుంది. అండ్ అలాగే నవీన్ కి ప్రేరణకి మధ్య డిస్కషన్ జరిగింది వాష్రూమ్ లో. ఏంటంటే నామినేషన్ కి వచ్చేసరికి ఇండివిజువల్ గా చేయాలా ఆర్ బడ్డీస్ తో మాట్లాడుకొని చేయాలా అని వీళ్ళకి క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. బట్ లాస్ట్ నైట్ మాత్రం వాళ్ళు ఎక్కువ డిస్కషన్ కూడా చేసుకోలేదు, నిద్రపోయారు. బట్ ఈ రోజు నుండి నామినేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మాత్రం పిక్చర్ రచ్చ అయితే జరగబోతుంది అయితే కంప్లీట్ గా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు 100% ఇద్దామనే ఒక ఇంటెన్షన్ తోనే వచ్చారు. మరి 100% ఇస్తారో ఇవ్వరు చూడాలి. అండ్ నాగమణి కంట మాత్రం అందరిలో మాత్రం పాయింట్ అవుట్ అయితే అయ్యాడని అయితే అనిపిస్తుంది. అండ్ నైట్ అయితే ఎక్కువ డిస్కషన్ జరగలేదు, నిఖిల్ తో మాత్రం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న క్రాష్ అయితే రావడం జరిగింది. బట్ కానీ ఈ రోజు మాత్రం పెద్ద రచ్చ అయితే జరగబోతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది అని. ఈ ప్రతి అప్డేట్ కూడా నేను ఇస్తాను. కొత్తగా మన ఛానల్ ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగమణి కంటని చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.